హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సర్కారీ జాబ్ అప్డేట్స్. ఈరోజు మనం రైట్స్ లిమిటెడ్ నుండి విడుదలైనటువంటి అసిస్టెంట్ మేనేజర్ మెకానికల్ రెగ్యులర్ రిక్రూట్మెంట్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ నోటిఫికేషన్ మెకానికల్ ఇంజనీరింగ్ అభ్యర్థులకు ఒక మంచి అవకాశం. ఓకే, ఇక్కడ చూసినట్టయితే పోస్ట్ నేమ్ ఏంటంటే అసిస్టెంట్ మేనేజర్ మెకానికల్. టోటల్ 24 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. చూద్దాం. ఇక్కడ చూడండి, ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి డేట్ 17/7/2026 టు లాస్ట్ డేట్ 17/8/2026, అంటే జూలై 17 నుండి ఆగస్టు 17 వరకు టైం ఉంది. పోస్ట్ అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ UR12 EWS 2 OBC 1 SC 5 ST 4, టోటల్ 24 వేకెన్సీస్. PWBD క్యాండిడేట్స్కి అయితే 1. ఏజ్ లిమిట్ ఎంత వరకు అంటే 32 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. అసిస్టెంట్ మేనేజర్గా ఇక్కడ చూడండి, అసిస్టెంట్ మేనేజర్ మెకానికల్గా ఇక్కడ ఒక రిజర్వేషన్ పోస్ట్ ఉంది, ఒకటి ఉంది చూడండి. టోటల్ 1. పర్సనల్లీ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీస్ వాళ్ళకు PWBD క్యాండిడేట్స్కి ఒక పోస్ట్ అయితే ఉంది. ఇక్కడ చూసినట్టయితే మరి మినిమం క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఏముండాలంటే అసిస్టెంట్ మేనేజర్ మెకానికల్ ఫుల్ టైమ్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ ఇన్ మెకానికల్ ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ లో 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. నెక్స్ట్ మరి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే రిటన్ టెస్ట్ ఉంటుంది, తర్వాత డాక్యుమెంట్ స్క్రూనిటీ ఉంటుంది, ఇంకా ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది. క్యాండిడేట్స్ విల్ బి కాల్డ్ ఫర్ ఇంటర్వ్యూ ఇన్ ద రేషియో ఆఫ్ 1:6 టు ద నెంబర్ ఆఫ్ వేకెన్సీస్. ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో 1:6 ప్రకారం పిలుస్తారు. అంటే ఒక పోస్ట్ ఉంటే దానికి 6 ఇంటర్వ్యూకు పిలుస్తారు అన్నమాట. రిటన్ టెస్ట్కి ఎంత క్వాలిఫికేషన్ 60% అబోవ్ ఉండాలి, ఇంటర్వ్యూకి 40%. ఓకే, రిటన్ టెస్ట్ని 60% తీస్తారు వెయిటేజ్, ఇంటర్వ్యూకి 40% తీస్తారు. ఓకే, టోటల్ 100% అన్నమాట. నెక్స్ట్ రిలాక్సేషన్ అండ్ కన్సెషన్, రిజర్వేషన్, రిలాక్సేషన్ ఇవన్నీ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఉంటాయి. SC ST 5 years, OBC 3 years ఇలా. డిసిప్లిన్ ఏంటి మెకానికల్. కేటగిరీస్ ఫర్ విచ్ ఐడెంటిఫై లోకోమోటర్ డిసబిలిటీ. ఫంక్షనల్ క్లాసిఫికేషన్ ఏంటి ఇవి చూసుకోండి. ఫిజికల్ రిక్వైర్మెంట్స్ అయితే ఉన్నాయి, చూసుకోండి ఒకసారి. అఫీషియల్ నోటిఫికేషన్ తీసుకొని చూసుకోండి. పే స్కేల్ చూసినట్టయితే ఇక్కడ ఎంత ఉంటుందంటే 40,000 to 1,40,000 వరకు అయితే ఉంటుంది. ఇక్కడ ఫీజు చూడండి. కేటగిరీ జనరల్ OBC క్యాండిడేట్స్ అయితే 600 ప్లస్ అప్లికేబుల్. జనరల్ OBC క్యాండిడేట్స్ ఎంత 600 రూపీస్. SC ST EWS PWBD క్యాండిడేట్స్ అయితే 300 ప్లస్ taxes as applicable. ఇక్కడ సెలక్షన్ వెన్యూ అండ్ టైం. రిటర్న్ టెస్ట్ ఉంటుంది. ఇక్కడ చూడండి, రిటర్న్ టెస్ట్ 6 different లొకేషన్స్ అక్రాస్ ఇండియా. నెక్స్ట్ ఇంటర్వ్యూ విల్ బి ఇన్షిమేటెడ్ లేటర్. ఎప్పుడైతే రిటర్న్ టెస్ట్ అయిన తర్వాత రిజల్ట్ ఫైనల్ అయిన తర్వాత ఇంటర్వ్యూకి పిలుస్తారన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇంకా సెంటర్స్, ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇచ్చారు చూడండి. ఢిల్లీ, ఇక్కడ కోల్కతా, బెంగళూరు, ముంబై, గౌహతి, భువనేశ్వర్. ఈ 6 సెంటర్లో మాత్రమే ఎగ్జామ్ రాయడం ఉంటుంది. హౌ టు అప్లై, ఎలా అప్లై చేయాలి? అఫీషియల్ వెబ్సైట్ www.rights.com లోకి వెళ్ళి అప్లై చేయండి. ఆన్లైన్ అప్లికేషన్ టైంలో విద్యార్హతలు మరియు సర్టిఫికెట్లు, ఇంకా ఆధార్, పాన్, కేటగిరీ సర్టిఫికెట్లు, ఇవన్నీ డాక్యుమెంట్లు తప్పకుండా అప్లోడ్ చేయాలి. అదేవిధంగా ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ వాటిని కూడా అడిగితే అప్లై చేసుకోండి. మెకానికల్ ఇంజనీరింగ్ ఎవరైతే పూర్తి చేసి 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే తప్పకుండా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఓకే, ఇలాంటి మరిన్ని వివరాల కోసం మన సర్కారీ జాబ్ అప్డేట్స్ని అయితే డైలీ ఫాలో అవ్వండి. ఓకే, ఎగ్జామినేషన్ సెంటర్ లెవెల్
స్టేట్ లెవెల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ అన్నింటి సమాచారాలు కూడా మన సర్కారీ జాబ్ అప్డేట్స్లో డైలీ అప్డేట్ చేయడం జరుగుతుంది. ఓకే, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.